దానియేలుకు జవాబిచ్చిన దేవుడు నీకు కూడా కనిపెట్టే విషయములో జవాబును అనుగ్రహించును గాక. మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. దానియేలు 10, 11, 12. ఒకానొక సమయంలో సిద్కియా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పుటకై యిర్మీయా ప్రవక్త వేచి ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 37వ అధ్యాయము మీరు తర్వాత మనం చదువుకుందాం. సిద్కియా రాజు వేసిన ప్రశ్నకు తొందరపడి జవాబివ్వకుండా అతడు దైవ సన్నిధిలో వేచి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ కనిపెట్టుట అనగా దాని అర్థం ఏమిటంటే మనం జాగ్రత్తగా ఉన్నవారమా అని పరీక్షించే సమయమే, వేచి ఉండే సమయమే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం జాగ్రత్తగా ఉన్నవారమా కాదా అని పరీక్షించే సమయమే వేచి ఉండే సమయం. ఎందుకంటే పలుమార్లు మనం దేని కొరకైతే కనిపెడతామో అలా కనిపెట్టేసి మనం అజాగ్రత్తగా వెనకంజలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మానేస్తూ ఉంటాం. ఆ సమయంలో పలు ఆలోచనలు మనం తిరుగుతూ ఉంటాం. అందుకే దేవుడు మనల్ని పరీక్షించే ఒక సమయం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కనిపెట్టే ఒక దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో ఉన్నారా లేదా, ఆయన పాదాల దగ్గర ఉన్నారా లేదా, ఆయనతో సహవాసం చేస్తున్నారా లేదా, ఆయనతో మమేకమై ఉన్నారా లేదా, ఆయన అడుగుజాడలో నడుస్తున్నారా లేదా, విశ్వాసంతో ఉన్నారా లేదా, దేవుని యందు ఆధారపడుతున్నారా లేదా, ఆయన యందు ఆశ్రయిస్తున్నారా లేదా అని నిన్ను నన్ను పరీక్షించే సమయమే మనం కనిపెట్టే సమయం. దేవునికి స్తోత్రం. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. కనిపెట్టేటటువంటి వేళలో సమయం కాస్త తీసుకుంటుంది. మనం అనుకున్న సమయం కాదు, దేవుని సమయం వస్తుంది. ఒకటి మాత్రం ఖాయంగా చెప్తున్నాను, నీవు ఏ విషయములైతే కనిపెడుతున్నావో కాస్త సమయం తీసుకున్నప్పటికీ కనిపెట్టిన దానికి ఒక అద్భుతమైన ముగింపును మీరు చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి కాలమందు నొక్కి వక్కానిస్తున్నాడు ఈ దివ్యమైన సత్యాన్ని. రెండవదిగా కనిపెట్టుట ఏకాంతములోనున్న పరిచర్య. 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథం 1వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉన్నాను. కావలి స్థలము, గోపురము. కావలివాడు సామాన్యమైన ప్రజల మధ్య నివసించడు. అందరూ గుర్తుపెట్టుకున్న మాట. కావలివాడు సహజంగా ప్రజల మధ్య తాను నివాసం ఉండడు. ప్రజలతో పాటు విందులు, వినోదాలు, పండుగలు, పబ్బాలు గడుపుకుంటూ వాళ్ళతో పాటు మమేకమై ఉండడు. కావలివాడు ఎక్కడుంటాడంటే ఎక్కడైతే కావలి కొరకు తనను నియమించారో ఆ కావలి స్థలములో, హబక్కూకు భాషలో చెప్పాలంటే అతడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే కావలి స్థలం యొక్క గోపురం మీద తాను నిలబడి ఉన్నాడనమాట. తనను నియమించిన స్థలములో ఈ కావలివాడు ఉంటాడు. అందరూ నిద్రపోతున్న వేళలో మెలకువగా ఉండువాడే కావలివాడు. అందరూ గుర్రు పెట్టి ఊరంతా నిద్రపోతూ ఉంటారు. బాగా అలసిపోయానండి అని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. పగలంతా పనిచేసి నిద్రపోతారు. రాత్రి సమయాల్లో అందరూ నిద్రానవస్థలో ఉన్నప్పుడు కావలివాడు కూడా తన ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోడు. అలా నిద్రపోయేవాడు కావలివాడు కాదు. అందరూ ఊరంతా నిద్రపోయినప్పుడు తాను ఒక్కడైనా సరే తాను మెలకువగలిగి ఉంటాడు. కారణం ఏమిటంటే ఆ ఊరును కాపాడవలసిన బాధ్యత కావలివారి భుజస్కంధాల మీద ప్రభుత్వం వారు లేక ఇతరులు ఉంచి ఉన్నారు కాబట్టి అతడు మెలకువగలిగి ఉంటాడు. అట్లాగే దేవుని బిడ్డలారా,
మనం కూడా ఈ దినాల్లో ఏం చేయాలంటే, నిశ్చయంగా ఎవరు నిద్రపోయినా మన కంట్లోకి నిద్ర రానివ్వకుండా అనేక సమయాలలో దైవ సన్నిధిలో కావలి కాసేవాళ్ళు, కావలి వాని వలె ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అందరూ నిద్రపోయేటప్పుడు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అలా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు నిశ్చయంగా చూసేరుతాం. దేవునికి స్తోత్రం. భర్త నిద్రపోయేటప్పుడు భార్య నిద్రపోకుండా కూర్చొని ప్రార్థించే భార్యలు ఉన్నారు. భార్య నిద్రపోయేటప్పుడు నిద్రపోకుండా కూర్చొని ప్రార్థించే భర్తలు ఉన్నారు. అలాగే పిల్లలు అందరూ నిద్రపోయేటప్పుడు ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దైవ సన్నిధిలో ఊరంతా నిద్రపోతుంటారు, వీధంతా నిద్రపోతూ ఉంటారు. కానీ దైవ సన్నిధిలో కూర్చొని వాళ్ళు ప్రార్థనలు గడిపి దేవుని మాటకై కనిపెట్టుకుని ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్టి వారికై దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచు వారు కూడా అంతే. దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు కూడా ఇలాగే. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటే వాళ్ళు మాత్రం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రీతిగా ఎదురు చూచి చివరికి ఆ మహాదేవుని నుంచి ఎన్నో కార్యాలు వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. దైవ శబ్దముకై చెవులు అప్పగించి మనం వేచి ఉండాలి. కావలివాడదే. అందరు నిద్రపోయేటప్పుడు చెవులు అప్పగించుకొని ఉంటాడు. ఏ వైపు నుంచి ఎవడొస్తాడో తెలియదు, ఏ మూల నుంచి ఎవడొస్తాడో తెలియదు. అందుకే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారి ప్రయాస కూడా వ్యర్థమే అని బైబిల్లో మనకు కనబడుతుంది. అప్పుడప్పుడు దొంగలు ఎక్కువ పడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ మీడియా వాళ్ళు చాలా విరుచుకుపడతా ఉంటారు. మన పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా అని చెప్పి అడుగుతారు. ఏ డాక్టర్లు నిద్రపోతున్నారా అనరే, లేకపోతే ఇంజనీర్లు అందరు నిద్రపోతున్నారా అనరే. ఎందుకంటే కావలి వారు, డిపార్ట్మెంట్ వారు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దొంగతనాలు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు, నిర్భయ కేసు లాంటి కేసులు వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థను అనేక మార్లు ఏం చేస్తున్నారంటే దుయ్యబడుతూ మీడియాలో చాలా మంది మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ శబ్దము కొరకై చెవులు అప్పగించి ఉండాలి. ఏ మూల నుంచి ఏ శబ్దం వస్తుంది, ఏ వైపు నుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. నేను పలుమార్లు అనుకుంటున్నాను, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు తేలిగ్గా, బహుతేలిగ్గా పట్టేస్తూ ఉంటారు దొంగలను. నాకు కొంతమంది ఉన్నారు, బాగా తెలిసిన విశ్వాసులు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు ఇట్లాంటి వాళ్ళు అంతా పరిచయస్తులు ఉన్నారు. నేను కొంతమందిని అడుగుతా, సార్ మీరు ఇంత టక్మని ఎట్టబడతారండి అని, మీకేమన్నా స్పెషల్ వాసన వస్తుందా? మా పక్కనే దొంగోడున్నా మాకు అర్థం కాదు. కానీ వాళ్ళకి ఈజీగా పట్టేస్తారు. వాడు చూపును, వాడు రూపురేఖలు అన్ని పట్టేస్తారు. వాడు ఎట్లా పలానా ఇంట్లో ఉన్నాడని వీళ్ళకి ఎట్లా తెలుసు నాకు అర్థం కాదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ప్రతి మనిషికి కావలెట్టు ఎవరు ఉండలేరు కదా, మనం ఎరుగుదాం అది. ఆయన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కావలి వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారంటే ఎక్కడి నుంచి ఏ శబ్దం వస్తుందా అని వారు రెండు చెవులు అప్పగించి మరి వింటూ చూస్తూ ఉంటారు జాగ్రత్తగా. నేను ఈ మధ్య సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను విజయవాడ రావటానికి. అక్కడ ఉన్నప్పుడు ఒక నలుగురు బ్లాక్ డ్రెస్ వేసుకొని తుపాకులు పెట్టుకొని ఇలాగ వస్తున్నారు. నా వైపు చూస్తున్నారు. నాకు భయం వేసింది, ఏంద్రియుళ్ళు నేనేం చేశానని. మేము ముగ్గురం ఉన్నాం, నేను, మా వాడు, మా మేనల్లుడు ఉన్నాం. ఇలా పట్టుకొని వస్తున్నారు వాళ్ళు, ఇలా చూసుకుంటా వస్తున్నారు. ఇదేంట్రా ఎయిర్పోర్ట్లో ఏంటి, ఎవడని బాంబు బిట్స్ వచ్చాడా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఇలా చూసుకుంటా, ప్రతి ఒడిని అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఇలా తిరుగుతూ ఉన్నారు. మన ఎయిర్పోర్ట్లో అయితే గేట్ వరకు కూడా పోవటానికి మన వాళ్ళు ఒప్పుకోరు. దాంట్లో అయితే ఇమిగ్రేషన్ వరకు అందరూ తిరిగేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ రాత్రంతా నేను గమనించాను. మా ఫ్లైట్ తెల్లవారుజామున ఇట్లాగా తిరుగుతూనే ఉన్నారు. మొత్తం కలయి తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ సంకలో పెట్టుకొని ఇలా ఊపుకుంటా చిన్నగా గేదె నడిచినట్టుగా నడవలా వాళ్ళు పొజిషన్లో ఉన్నారు.
ఎక్కడైనా తేడా వస్తే వెంటనే ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కటానికి రెడీగా ఉన్నారు. అంత ఎలక్ట్గా వాళ్ళు ఉన్నారు. నాకు పెద్ద పాఠం నేర్పింది అది. అలాగే దేవుని బిడ్డ కూడా దైవ సన్నిధిలో ఎల్లప్పుడూ మెళకువగలిగిన వారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆగస్ట్ నెల 27 నుండి 30 వరకు మలేషియా ప్రాంతంలో జరిగిన వరల్డ్ పెంటికోస్టల్ కాన్ఫరెన్స్కు పాస్టర్ పిటి వర్గీస్ గారు పాల్గొన్నారు. సంఘం ఆరంభం నుండి విశ్వాసిగా ఎదుగుతున్న సహోదరి లక్ష్మి గారు దైవజనులను సన్మానించాలని భావించి షాలువాతో వారిని సన్మానించారు. ఆమెన్. యేసుని సైనికులారా విజయ జెండపై ఎత్తుమా. యేసుని సైనికులారా విజయ జెండపై ఎత్తుమా. ధైర్యముతో పోరాడుడి, యేసు సేవ చేయుడి, విజయగానం పాడిపోదుమా. ధైర్యముతో పోరాడుడి, యేసు సేవ చేయుడి, విజయగానం పాడిపోదుమా. పోదుమా 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 యేసు ప్రభుని అడుగు జాడలో. పోదుమా 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 యేసు ప్రభుని అడుగు జాడలో. సత్య మార్గమే సుమార్గమే, జీవ మార్గమే సుమార్గమే. సత్య మార్గమే సుమార్గమే, జీవ మార్గమే సుమార్గమే. సిలువకు సాక్షులై వీర సైనికులై మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866253792. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.